ఇదేనండి మా పత్తి చేను. ఎలాగుందండి? మేము ఎకరన్నర పత్తి వేసాం. మా పత్తిలో గడ్డి ఎక్కువ ఉందండి. దీన్ని గడ్డి కొడదామంటే పూత పడి రాలిపోతుందండి. దీన్ని ఏడ్ చేయాలండి తర్వాత. చూడండి, ఎకరన్నర చేను ఎంత చెదురుగా వేసాం, ఎంత డిస్టెన్స్ని వేసాం. మొక్క సరిగ్గా పెరగలేదు, జంటలు రాలేదు. దీన్ని ఏరు వేస్తే జంటలు వస్తాయండి. కొన్ని సలహాలు చెప్తారని ఆశిస్తున్నామండి. చూడండి, ఇది గడ్డ అంచుల్లో ఉంటుందండి మా పత్తి తోట. చూసారండి, ఆ మీద ఉన్నదేమో కంది చేను అండి. కందులు కూడా సరిగా లేదండి, తుప్పులు తీయలేకపోయినామండి, అది అడువైపోయిందండి. అలాగే వెళ్తే మా అరటి తోట అండి. అక్కడ నుంచి మేము అరటి గెల అనేది తీస్తూ ఉంటామండి. మాకు ప్రధానమైన పంట ఇక్కడే వస్తూ ఉంటుందండి. మేము బొప్పాయి అనగా, అరటి అనగా, కొన్ని జుడుములు అనగా ఇదేనండి బొప్పాయి. ఇవన్నీ గుమ్మడికాయలు, పాదులు అన్నీ, ఏది దొరికింది దొరకపోయింది లేదండి. మా పత్తి తోటలోన అన్నీ దొరుకుతాయి. ఉంటానండి, బాయ్.